అందరికీ నమస్కారం. అంటే లైక్ బేసిక్ గా ఇఫ్ చంద్రబాబు గారు ఉన్నది ఇండియాలో అయినా, మనం ఉన్నది ఇండియాలో అయినా, వాళ్ళ కూటమి మన కూటమికి సపరేట్ గా అయినా, బట్ నెక్స్ట్ 5 years అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్, రెండు రాష్ట్రాలు కూడా పాలిటిక్స్ ని కొంచెం పక్కన పెట్టి పాలిటిక్స్ సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రజల అభివృద్ధిగా చూసుకోవాలి. కాబట్టి ఐ మీన్ కొన్ని మాట్లాడదాం, కొన్ని డిస్కస్ చేద్దాం, ఓట్ టు డూ అండ్ ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగుంటుంది అని. సో దీనికన్నా ముందు జగన్ గారు ఏదైతే పరిపాలన చేసిరో 2019 నుంచి 2024 వరకు, అది ప్రజల పైన ఎంత ఎఫెక్ట్ చూపెట్టింది, ప్రజలు దానిపైన ఎంత వ్యతిరేకంగా ఉన్నారని మా రిజల్ట్స్ వల్ల తెలుసుకున్నాం. సో ఎట్ ది సేమ్ టైం నౌ 2014లో కూడా చంద్రబాబు గారు ఇదే చేసిరు, ప్రజలకు నచ్చని పనులు చేసిరు, చాలా వ్యతిరేకత సంపాదించుకోరు. అదే రిజల్ట్స్ 2019లో మనం చూసినాం. సేమ్ అవే మిస్టేక్స్, ప్రజలకు నచ్చని పనులు, ప్రజలు దేన్నైతే ద్వేషిస్తారో ఆ పనులు చేసి మళ్ళీ మన జగన్ గారు కూడా అదే పని చేసిరు. 2014లో 2 లక్షల 1 లక్ష కోట్ల అప్పుతోనే ఏర్పడ్డ రాష్ట్రాన్ని ఈ రోజు అదే చంద్రబాబు గారు 4 లక్షల కోట్ల వరకు తీసుకెళ్తే, అదే జగన్మోహన్ రెడ్డి 12 లక్షల కోట్ల వరకు తీసుకెళ్ళిండు. సో దీని తర్వాత రాష్ట్రం ఎప్పుడో ఒకప్పుడు దివాళా తీయాల్సిన అవసరం ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొదటి తప్పు ఏంటంటే 10,000 కోట్లకే స్టీల్ ప్లాంట్ నమ్మేద్దామని చూసుకోవడం. లైక్ బేసిక్ గా అది ఒక 2 లక్షల కోట్ల విలువ చేసే స్టీల్ ప్లాంట్. అది సుమారుగా దాన్ని కనుక మరి రీఓపెన్ చేస్తే 1 లక్ష మందికి ఉద్యోగాలు వస్తుండే. సో ఎట్ ది సేమ్ టైం ఆల్రెడీ 30,000 ఎకరాలు మన చంద్రబాబు గారు స్వీకరించిన తర్వాత కూడా వీరు మళ్ళీ వచ్చి ఇంకొక రాజధాని అది చేస్తామని చెప్పడం వల్ల అక్కడ ఉన్న రైతులు వేల కోట్ల నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అది ఆయనకు పెద్ద మైనస్ పాయింట్ అయింది. అది కాకుండా వాలంటీర్లను పంపించి డైలీ వాళ్ళని చేపించి ప్రజలను డైరెక్ట్ గా కలిసి బలోపేతం చేసే ప్రయత్నం చేసిర్రు. ప్రజలను రాజకీయాల్లోకి లాగి ప్రజల పైన ఒత్తిడి పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి అది అక్కడ అటర్ ఫ్లాప్ అయ్యేది. అండ్ నెక్స్ట్ పార్ట్, దేవాలయాల దగ్గర ఒక నీచమైన పరిపాలన మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిరు. కాబట్టి ఈరోజు అది ఎఫెక్ట్ వాళ్ళకి చూపిస్తుంది. సో నెక్స్ట్ అప్కమింగ్ 5 years లో ఇవన్నీ మెయిన్ గా తిరుపతి దేవస్థానంకి టచ్ చేయకుండా ఉంటే చాలా మంచిదని మేము అందరూ అనుకుంటారు. చూసినా మనం 2009లో ఏమైంది, తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్తే 2019లో ఏమైందని. సో ఎట్ ది సేమ్ టైం రెండు రాష్ట్రాలకు కూడా నీళ్ళ విభజన దగ్గర కూడా అది మంచిగా ఉండాలని 2014లో కూడా చంద్రబాబు గారు ఇదే పని చేసిరు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు. డిలేయింగ్ పోలవరం ప్రాజెక్ట్ ఆర్ డిలేయింగ్ సంథింగ్, కొంచెం స్కామ్ జరిగింది, చాలా వీటిలలో స్కామ్ జరిగిందని అపోహలు వచ్చినాయి. అవి నిజాలు ప్రజలకే తెలవాలా. సో దానికి సాక్ష్యాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు దాని సాక్ష్యం మీరే చూసారు. 2019 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వెళ్ళి పోరాడి ఓడిపోయిండొచ్చేమో కానీ పోరాటం అయితే చేసిరు. సో దానివల్ల అది అట్లా. సో ఇప్పుడు ఈ ఓవరాల్ 175 మెంబర్స్ లో మనం నమ్మదగ్గ వ్యక్తి అంటే ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు. ఈ రెండు రాష్ట్రాలలో ఉన్న 9.5 కోట్ల మంది జనాలలో ఎవరికైనా చెప్తారు ఆయన ₹1 తినే వ్యక్తి కాదని. సో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు సెట్ అయ్యేటట్టు చంద్రబాబు గారు ఉంటారని, చంద్రబాబు గారి పరిపాలనలో ఈ రెండు రాష్ట్రాలకు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారి మంచి సంబంధం ఉంది కాబట్టి అదే సంబంధాన్ని కొనసాగిస్తూ రెండు రాష్ట్రాలకు మంచి అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తారని కోరుకుంటున్నాం. సో అట్ ది సేమ్ టైం వీళ్ళు మళ్ళీ అవే మిస్టేక్స్ చేయకపోతే 2029లో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. లేదంటే సేమ్ జగన్ చేసినట్టు విచ్చలవిడిగా దోచుకుందాం, విచ్చలవిడిగా రౌడీజం చేద్దాం అంటే మాత్రం మళ్ళీ ప్రజలు బొంద పెడతారు ఖచ్చితంగా. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిన పని ఏంటి, ఈ మద్యమాముడు అవి ఇవి కాకుండా ప్రజలకు ఐ మీన్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎట్లా తేవాలని వీళ్ళు ఆలోచించాలి ముఖ్యంగా. ఎందుకంటే మనకు తెలుసు సగం హైదరాబాద్ మొత్తం ఆంధ్ర ప్రజలు ఉన్నారంటే అక్కడ ఉద్యోగాలు లేనందువల్లనే ఇక్కడ ఉన్నారు. సో అక్కడ ప్రజలకు ఉద్యోగాలు చాలా అవసరం. అట్ ది సేమ్ టైం అప్పులను రీబిల్డ్ చేసే పరిస్థితి చేయాలి. అప్పులు తీసుకోవడం రాకుండా, అప్పులను తీసుకురాకుండా రాష్ట్రం ఎట్లా నడిపించాలో వాళ్ళు ఆలోచించాలి, పెట్టుబడులు తీసుకురావాలి. సో ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా రెండు రాష్ట్రాలకు కూడా బాగుపడతాయని కోరుకుంటూ ధన్యవాదాలు.